వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, సో ఏ ర్యాంక్ వచ్చిన వారికి ఎక్కడ సీట్ అనేది అలాట్ కావడం జరిగింది, లైక్ ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత, బీసీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత, ఓసీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత, ఎన్సీసీ కానీ స్పెషల్ కేటగిరీ కానీ పిహెచ్ కానీ ఇలా కేటగిరీ వైజ్గా సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఎంబీఏలో ఏ కాలేజ్ అలాట్ కావడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది ప్రజెంట్ మనకు 5 years అయితే కోర్సు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే రీసెంట్గా మనకు ఎంట్రన్స్ టెస్ట్ యొక్క రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మీ ర్యాంక్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు ఈ యొక్క వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకి సంబంధించి కాలేజెస్ వచ్చేసి మనకు 2 కాలేజెస్ అయితే ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ అయితే మనకు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ దట్ ఈస్ 5 years ఎంబీఏ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఐఎంబీఏ అని అయితే చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా ఇంకొక కోర్స్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ తెలంగాణ, సో మనకి ఇది డిచ్పల్లిలో అయితే ఉంటుంది. సో నిజామాబాద్కి సంబంధించి ఇక్కడ కూడా మనకు రెగ్యులర్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన యొక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏ ర్యాంక్ వచ్చిన వారికి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో సీట్ రావడం జరిగింది అనేది మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ మీరు ఒక టాపిక్ అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లిస్ట్లో మనకు ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఇస్తారు, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు, క్యాండిడేట్ యొక్క ర్యాంక్ ఇస్తారు, దట్ ఈజ్ మీ యొక్క ర్యాంక్ అనేది 2023లో ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ ర్యాంక్ వస్తే సీట్ అలాట్ చేయడం జరిగింది అనేది వారి యొక్క ర్యాంక్ ఇస్తారు, క్యాండిడేట్ యొక్క నేమ్ ఇవ్వడం జరుగుతుంది, క్యాండిడేట్ యొక్క కేటగిరీ ఇస్తారు. అంటే ఇక్కడ సీట్ అలాట్ అయిన క్యాండిడేట్ వచ్చేసి ఏ కేటగిరీకి సంబంధించిన వారు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ జెండర్ మేలా ఫీమేల్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ సీట్ అనేది ఏ కేటగిరీలో అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కేటగిరీ వచ్చేసేమో క్యాండిడేట్ యొక్క ఓన్ కేటగిరీ, అండ్ ఇక్కడ సీట్ అనేది తనకు ఏ కేటగిరీలో అలాట్ చేయడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ సీట్ అనేది ఫస్ట్ పేజ్లో అలాట్ అయిందా సెకండ్ పేజ్లో అలాట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు ఫస్ట్ ఇక్కడ సో ఇక్కడ ఏదైతే అలాటెడ్ కేటగిరీ ఉందో ఇది మనకి ఇంపార్టెంట్, అండ్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 2 థింగ్స్ అనేది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ర్యాంక్ అనేది ఏంటంటే 5th ర్యాంకు, 6th ర్యాంకు, 13th ర్యాంకు, 19th ర్యాంకు, 23 ర్యాంకు. సో టోటల్గా మనకు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కనుక మీకు సీట్ రావాలి అంటే సో సింపుల్గా అప్ టు 229 ర్యాంక్ వరకు ఉంటే మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎస్సీకి సంబంధించి కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 227 to 29 ర్యాంక్ వచ్చిన వారికి కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో అయితే సీట్ రావడం జరిగింది. సో బట్ ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సింది ఓన్లీ కేటగిరీ మాత్రమే కాదు, వారికి అలాట్ చేయబడిన కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంపేర్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ సార్, నాకు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో సీట్ రావాలంటే లాస్ట్ ఇయర్ ఎప్పటి వరకు కట్ ఆఫ్ ఉంది ఒక క్లారిటీ ఇవ్వండి అనేది చెప్తారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ ఓపెన్ అనేది ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు అనమాట. సో ఓపెన్ అనేది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ మనకు, సో అప్ టు ఇక్కడ వరకు ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో అప్ టు ఈ ర్యాంక్ వరకు మనకు ఓపెన్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 26 మెంబర్స్కి ఓపెన్ కేటగిరీలో అయితే సీట్ అలాట్ కావడం జరిగింది. అంటే 95 ర్యాంక్ వచ్చిన వారికి కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ అయితే వచ్చింది. అండ్ ఓపెన్ కేటగిరీలో కూడా మేల్ ఉంటుంది, జనరల్ ఉంటుంది, అది మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మేల్ జనరల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫీమేల్కి సంబంధించి మనకు 20, సో ఇక్కడ 74, 78, 80 ఇలా ఇచ్చింది. సో జనరల్ కేటగిరీ అయితే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, సో వారికి సంబంధించిన కేటగిరీ ప్రకారం. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ కాలేజ్లో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వారి యొక్క కట్ ఆఫ్ కింద కంపేర్ చేస్తే ఓపెన్ కేటగిరీ లాస్ట్ సీట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ 95 ర్యాంక్ వచ్చిన వారికి కూడా అలాట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ ఇయర్ కూడా అప్ టు 100 లోపు ఉన్న స్టూడెంట్స్ ఉంటారో మీరు ఏదో ఒక క్యాంపస్లో సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ కేటగిరీ వైజ్గా వచ్చేసి ఏంటంటే ఎస్టీ కేటగిరీ లాస్ట్ కట్ ఆఫ్ మీరు అడిగినట్లయితే ఇలా స్క్రోల్ చేస్తే మనకు లాస్ట్ ఇయర్ సో ఎస్టీ కేటగిరీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మేల్ని మీరు తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉంది 225 అనేది ఎస్టీ కేటగిరీలో మేల్కి మనకు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ క్యాండిడేట్కి ఎస్టీ పర్సన్కి ఏ కేటగిరీలో సీట్ అలాట్ చేయడం జరిగిందంటే బీసీడీ జనరల్ కేటగిరీలో అయితే అలాట్ చేయడం జరిగింది. తను ఎస్టీ అయినప్పటికీ కూడా బీసీడీ జనరల్ కేటగిరీలో అయితే అలాట్ చేయడం జరిగింది. సార్ ఇలా ఎస్టీ కేటగిరీ పర్సన్స్కి బీసీడీలో అలాట్ చేయొచ్చు అని కూడా కొంతమంది అడుగుతారు. అంటే బీసీడీకి సంబంధించి పర్టికులర్గా పర్సన్స్ అనేవారు లేకపోతే రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే టాపర్స్ ఉంటారో వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఎస్సీలో లాస్ట్ పొజిషన్ ఏంటి అంటే లేడీస్ అయినట్లయితే సో ఇక్కడ మనకు ఎస్సీ కేటగిరీ 229 వచ్చిన వారికి కూడా సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఫిమేల్ కేటగిరీలో వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి, అండ్ ఇక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ సో ఏదైతే అన్రిజర్వ్డ్ ఉంటుందో ఫస్ట్ వన్ అన్రిజర్వ్డ్ ఈ
యూఎన్ఆర్ ఉన్నాయన్నీ కూడా ఓపెన్, నాన్ లోకల్ కింద లేదా అన్రిజర్వ్డ్, వీళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా సీట్ అలాట్ కావడం జరిగింది. అంటే మీరు నాన్ లోకల్ అయ్యుండి మీకు సీట్ రావాలంటే గత సంవత్సరం యొక్క కట్ ఆఫ్తో మనం కంపేర్ చేసుకుంటే అప్ టు 13th ర్యాంక్ వరకు కనుక మీకు ర్యాంక్ వచ్చి ఉంటే సో మీకు అనేది సీట్ ఈజీగా అలాట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది చూడాలి, అండ్ తర్వాత మీ కేటగిరీ ఏంటి అనేది చూడాలి, అలాటెడ్ కేటగిరీ ఏంటి అనేది కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. సో మీ కేటగిరీ తోటి, మీ ర్యాంక్ తోటి, అలాగే అలాటెడ్ కేటగిరీ తోటి, మీ జెండర్ తోటి కూడా కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సీట్ అలాట్మెంట్ విషయంలో వేరే కేటగిరీ వాళ్ళతో మాత్రం అస్సలు కంపేర్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బీసీడీ అనుకోండి, బీసీడీ పర్సన్ మీరు మేల్ అనుకోండి, బీసీడీ పర్సన్ మేల్కి లాస్ట్ ఇయర్ ఎక్కడ కట్ ఆఫ్ ఉంది, ఏ లాస్ట్ వరకు ఇవ్వడం జరిగింది అనేది కంపేర్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ ఎప్పుడు సిపి గేట్లో కూడా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అని తెలుసుకోవడానికి అయితే యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. అంతే, జస్ట్ మనం ఎస్టిమేట్ చేయడానికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో మీకు ఒక కాన్ఫిడెంట్ కోసం లాస్ట్ ఇయర్ 229 వచ్చిన వారికి సీట్ వచ్చింది, ఇప్పుడు మీ ర్యాంక్ 180 అనుకోండి, మీరు కొంచెం హోప్ పెట్టుకోవచ్చు, స్ట్రాంగ్గా హోప్ పెట్టుకోవచ్చు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని. బట్ మ్యాక్సిమం వస్తుందా 100% అంటే రాకపోవచ్చు. ఎందుకంటే సో లాస్ట్ ఇయర్ అంటే 229 ర్యాంక్ వరకు ఎవరు కూడా బీసీడీ మేల్ లేరు అనుకోండి, కాబట్టి అప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు సో 180 వరకు మొత్తం మేల్సే ఉండొచ్చు, బీసీడీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు. అప్పుడు కేటగిరీ ప్రకారం కూడా మీకు సీట్ అనేది అలాట్ కాదు. సో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ యొక్క లిస్ట్ అయితే సేమ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకి సంబంధించి మీరు సో ఇక్కడ నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే సో నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వెరిఫై అయితే చేయొచ్చు. జస్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకు నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. సో దాంట్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉంది అని మీరు వెరిఫై చేసుకున్నట్లయితే సో మనకు ఓపెన్ అప్ టు ఎప్పటి వరకు ఇచ్చారంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి సో ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీకి సంబంధించి 67th ర్యాంక్ వచ్చిన వారికి మాత్రం సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనం అదర్ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ కూడా ఇచ్చారు, మనకు 99 మార్క్స్ వచ్చిన 99th ర్యాంక్ వచ్చిన వారికి కూడా ఓపెన్ కేటగిరీలో అయితే సీట్ రావడం జరిగింది. అండ్ కేటగిరీ బేస్డ్ మీకు సీట్ రావాలి అంటే సో ఒకవేళ మీరు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే సో ఇక్కడ 180, 193 అయితే ఉంది. సో మనకు నల్గొండలో వచ్చేసి 229 వరకు కూడా కట్ ఆఫ్ ఉంది, ఎస్సీ కేటగిరీకి సంబంధించి కానీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కానీ. లాస్ట్ ఇయర్ 200 వచ్చిన వారికి కూడా మన మెయిన్ క్యాంపస్లో, దట్ ఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది 2 క్యాంపస్లో మాత్రమే ఉంది. అది మనకు మహాత్మా గాంధీలో ఉంది, తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. సో 229 ర్యాంక్ వచ్చిన ఎస్సీ స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. అంటే ఈ ఇయర్ కూడా 220 వరకు ఉన్న స్టూడెంట్స్కి వస్తుందని హోప్ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ స్టూడెంట్స్కి అంతకు మించిన ర్యాంక్ ఉంటే వస్తుందా సార్ అంటే చెప్పలేము, కొన్నిసార్లు సో రావచ్చు రాకపోవచ్చు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు దానికి ఎలిజిబుల్ అని కాదు, కొంతమంది రిజెక్ట్ కూడా చేయబడతారు. సో అలా కొంతమంది రిజెక్ట్ చేయబడితే బెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు రిజెక్ట్ అయ్యారనుకోండి, దానివల్ల నెక్స్ట్ ర్యాంక్ ఉన్న వారికి కూడా బెనిఫిట్స్ అయితే జరుగుతాయి. సింపుల్గా మీరు ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ అయితే కంపేర్ చేసుకోండి. సో వీటికి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ని మన యొక్క టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్కి సంబంధించి సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ యొక్క కట్ ఆఫ్ అండ్ సేమ్ టైం అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ యొక్క కట్ ఆఫ్ అయితే మీరు అక్కడికి వెళ్ళి ఈ కట్ ఆఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క జనరల్ పర్పస్లో కూడా దాన్ని అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పటివరకు గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరిగిందో సో మీ గురించి మళ్ళీ డీటెయిల్ వీడియో చేస్తాను, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది. ఆ అప్డేట్ కోసం కూడా వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.